జమ్మికుంటలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేసు ఉందని చెప్పి చాలా సంవత్సరాలు పెండింగ్ ఉందని చెప్పన్నారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా దాని చర్యలు తీసుకోవాలనో అది కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తాను. కబ్జాలకు మొదటి నుంచి కూడా వ్యతిరేకం. కరీంనగర్ లో కూడా నేను సెకండ్ టైం ఎంపీ అయిన వెంటనే గతంలో సిపి గారు మహంతి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు సిపి గారు కానీ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏవైతే ప్రభుత్వ స్థలాలను కానీ ఇప్పుడు ప్రైవేట్ స్థలాలను, పేద ప్రజల స్థలాలు కానీ కబ్జా చేస్తే ఎవరిని వదిలిపెట్టని చెప్పడం జరిగింది. చాలా మందిని కూడా రిమాండ్ చేసినారు. కబ్జాల జోలికి వస్తే ఏ విధంగా శిక్షలు పడతాయి, ఏ విధంగా పోలీస్ తరహాలో గుణపాఠంతో చూపెట్టినాం. కాబట్టి ఇప్పుడైనా దృష్టి తీసుకొస్తున్నారు. ఆ విషయంలో కూడా చాలా కఠినంగా వివరిస్తుంది. దాని ప్రసక్తి ప్రభుత్వ స్థలాన్ని, పేద ప్రజల స్థలాన్ని కబ్జా చేసుకునే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఆ కోర్టు విషయంలో కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తా. ఈ గ్రౌండ్ ను కాపాడడానికి నా వంతు ఏ విధంగా సహకరిస్తా. హుజరాబాద్ కానీ మున్సిపాలిటీ కానీ, జమ్మికుంట మున్సిపాలిటీ కానీ, ఇలా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇది 6,50,000 ఇది, మొన్న 6,50,00,000 ఇది. మొన్న చూసారు హాస్పిటల్ సంబంధించి, ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి అక్కడ డాక్టర్స్, ఆ సిబ్బంది యొక్క ఆలోచన మేరకు అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ మనం ఇవ్వడం జరిగింది. లక్ష్యం ఏంటంటే హాస్పిటల్కి వచ్చిన పేద పేషెంట్ ఎవరు కూడా బయటికి పోవద్దు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఎక్విప్మెంట్స్ కావాలంటే ఇచ్చిన. పేదలకు సేవ అంటే స్టాఫ్ కావాలి. రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. కరీంనగర్ సంబంధించి, మన హుజరాబాద్ సంబంధించి కానీ, జమ్మికుంట సంబంధించి, హుస్నాబాద్, వేములవాడ సంబంధించి ఒకటి దాదాపు 1,50,00,000 విలువ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ జమ్మికుంటలో, 1,50,00,000 పైగా ఎక్విప్మెంట్స్ విలువ చేసే ఎక్విప్మెంట్స్ హుజరాబాద్ లో మనకు చేయడం జరిగింది. శాంక్షన్ చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ జమ్మికుంట, హుజరాబాద్ ఏరియాలో కూడా అనేక కుల సంఘాల భవనాల కోసము మనం నిధులు ఇవ్వడం జరిగింది. గుడి కోసం, బడి కోసం, బోర్ల కోసం, జిమ్ల కోసం, ఇట్లా అనేక అభివృద్ది కార్యక్రమాల కోసము అనేక రకాలుగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఈజీఎస్ సంబంధించి కూడా మీ సాక్షిగానే ప్రారంభోత్సవాలు ఇక్కడే చేసినాం, హుజరాబాద్ లో చేసినాం. కాబట్టి ఇవాళ జమ్మికుంట కానీ, హుజరాబాద్ కానీ పేరుకే మున్సిపాలిటీ ఉంది తప్ప ఇవాళ అనేక సమస్యలతోని ఇవాళ జమ్మికుంట గ్రామ పంచాయతీకి అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా మాత్రం ఉన్నది. కానీ జమ్మికుంట మున్సిపాలిటీ అయిన తర్వాత ఏమి అభివృద్ధి చెందిందో ఒక్కసారి జమ్మికుంట ప్రజలు ఆలోచించాలి. ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరుతోని కరీంనగర్ అందంగా తీర్చిదిద్దాం కేంద్ర ప్రభుత్వ నిధులతోని. ఇవాళ జమ్మికుంటలో చాలా కాలం హౌసింగ్ బోర్డు కాలనీ కానీ, అంబేద్కర్ కాలనీ కానీ, కృష్ణ కాలనీ కానీ, ఇవన్నీ కృష్ణనగర్ కాలనీ కానీ, ఇవన్నీ కూడా వర్షాలు వస్తే మునిగిపోతే 2 సార్లు పరిశీలించిన నేను. కానీ దురదృష్టవశాత్తు పోయినసారి అభివృద్ధి చేద్దామని సహకరించే వాళ్ళు లేరు, ప్రతిపాదనలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. కాబట్టి ఈ జమ్మికుంట, హుజరాబాద్ మున్సిపాలిటీస్ ను మాకు అప్పచెప్పండి, బీజేపీకి అప్పచెప్పండి. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని చెప్పి క్లియర్ చెప్పింది. నాకు ఒక్క పైసలు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, తెచ్చేది మేము. ఇలా ప్రజలందరి ఆశీర్వాదంతో, మీ సహకారంతో కూడా నేను సెకండ్ టైం ఎంపీ గెలిచిన. మీరు కష్టపడి ఎంపీ గెలిపిస్తే నన్ను కేంద్ర మంత్రి, మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేశారు. ఈ కేంద్ర మంత్రి పదవి అనేది ఈ అభివృద్ధికి ఉపయోగపడతా ఉంటది. కాబట్టి నిధులు తీసుకొచ్చేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్ప వేరే ఆశలు లేనేలేవు. కాబట్టి ఈ జమ్మికుంటలో మొన్న కూడా చెప్పినాను, రైల్వేకి సంబంధించి కరీంనగర్ రైల్వే స్టేషన్ అందంగా తీర్చిదిద్దాం. నెక్స్ట్ ఈ స్కీమ్ లో జమ్మికుంటనే ప్రతిపాదన పెట్టాం మనం. జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీమ్ ఉంటుంది దానిలో గానీ, లేకుంటే వేరే నిధులు ఇచ్చి జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ తర అభివృద్ది చేయాలని చెప్పి ఒక ఆలోచన. ఇట్లా అనేక అంశాలు కూడా. ఇక్కడ చెరువు ఉన్నది, నాయన్ చెరువు కూడా ఎండోమెంట్ టూరిజం సంబంధించి నిధులు తీసుకొచ్చి మాకు మున్సిపల్ అప్పచెప్తే